ఇప్పుడు మనం చూస్తే సార్, ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఎక్కువ శాతం మనం గమనిస్తే మీ దగ్గరికొచ్చే పేషెంట్‌లు కూడా నేను మీకు అంటే క్లినిక్ దగ్గరికి విజిట్ అయినప్పుడు కూడా లేడీస్ ఎక్కువ కనపడతా అవును. ఉన్నారు. లేడీస్‌లోనే ఈ థైరాయిడ్ ఎక్కువ రావడానికి రీజన్ ఏంటి సార్? అంటే లేడీస్ అండ్ జెంట్స్‌లో ఇద్దరిలో కూడా థైరాయిడ్ యొక్క ఫంక్షనింగ్ ఫంక్షనల్ అనేది ఒకటే ఉంటుంది. ఉంటది. ఒకటే ఓకే. ఉంటుంది. ఆహా! అందరికీ ఒకటే మాత్రం చిన్నప్పటి అంటే నుంచి వాళ్ళేమన్నా చనిపోయే ఎక్కువ వరకు. స్ట్రెస్ అవుతున్నారా? యెస్, ఎగ్జాక్ట్‌లీ. అంటే చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు థైరాయిడ్ ఫంక్షనింగ్ అందరిలో జరగాలి. ఓకే. ఓకే. నార్మల్‌గానే జరుగుతది. బట్ ఆడవాళ్ళలో ఏంటంటే తొందరగా థైరాయిడ్ యొక్క డిస్టర్బెన్సెస్ చాలా మందిలో చూస్తాం. ఓహ్! సో మీరు కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే వాళ్ళలో జరిగే న్యాచురల్ హార్మోన్ ఇంబాలెన్సెస్ వల్ల. మెయిన్ మెన్స్ట్రుయల్ సైకిల్ ఆగిన తర్వాత చూస్తా ఉంటా. ఎగ్జాక్ట్‌లీ. సో అది ఇంకా డెఫినిట్‌గా అంటే మెనోపాజ్ టైంలో థైరాయిడ్ ఆహాహా! ఇంబాలెన్సెస్ జరుగుతాయి. అండ్ మెనార్కే టైంలో కూడా అంటే పీరియడ్ స్టార్ట్ స్టార్ట్ అయ్యే అయ్యేది. ఏజ్‌లో అంటే ఓహ్! 13, 14 ఇయర్స్, 12 ఇయర్స్‌లో కూడాను థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ చూస్తూ ఉన్నాం. బికాజ్ ఓకే. ఎందుకంటే హార్మోన్ ఇంబాలెన్స్ వన్స్ స్టార్ట్ అయినాక అది మిగతా హార్మోన్స్‌ని కూడా ఇంబాలెన్స్ చేయొచ్చు. అదే ఓహ్! టైంలో ఆ పర్టిక్యులర్ పర్సన్ తీసుకునేటటువంటి మెంటల్ స్ట్రెస్ ఎలాంటిది, హుహుహు. ఫిజికల్‌గా వాళ్ళు ఎలాంటి ఎక్సర్‌సైజెస్ గానీ, లేకపోతే అన్ని అంటే ఆహార నియమాలు గానీ, ఇవన్నీ సరిగ్గా పాటిస్తున్నారా లేదా? ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూస్తుంటే గనక ఫుడ్ హ్యాబిట్స్ అండి. యెస్. యెస్. సో చాలా దారుణమైన ఫుడ్ హ్యాబిట్స్ ఉంటున్నాయి. సో ఈ మధ్య కొంచెం న్యూట్రిషన్ అండ్ రిలేటెడ్ అదే. కొంచెం జాగ్రత్త తీసుకుంటున్నారు గానీ, హ్మ్. బట్ ఇంకా డిస్టర్బెన్స్ అనేది ఉంది. ఎందుకంటే అందరూ చిన్న పిల్లల్లో మీరు చూస్తున్నారు జంక్ ఫుడ్స్ ఎక్కువ జంక్ ఫుడ్ తింటున్నారు. ఎక్కువ. విపరీతమైన జంక్ ఫుడ్స్ తింటున్నారు. బయట ఔట్ సైడ్ ఫుడ్స్ తినేస్తున్నారు. ఆయిల్స్ డిఫరెంట్ ఆయిల్స్‌లో అవును. అవును. మరిగించినవి అట్లాంటివి తింటున్నారు. ఇవన్నీ కూడా ఈవెన్ మనం వాడేటటువంటి వంట పాత్రల వల్ల కూడా థైరాయిడ్ ఫంక్షన్ డిస్టర్బెన్స్ అయ్యే అబ్బా! అవకాశాలు ఉంటాయి. ఆహాహా! మీరు తినే ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ ఉంటాయి చూడండి. అవునవును. సో వీటి వల్ల కూడా థైరాయిడ్ డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. ముఖ్యంగా మీరు ఇందాక ఆడవాళ్ళలో ఎందుకు ఎక్కువ యెస్. అన్నారు యెస్. కదా! యెస్. దీనికి ఇంకో కారణం ఏంటంటే ఆడవాళ్ళలో వాడేటటువంటి కాస్మెటిక్స్, ఓహ్! స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఆహాహా! నెయిల్ పాలిషెస్ కావచ్చు, వీటి వల్ల కూడా థైరాయిడ్‌లో ఒక కైండ్ ఆఫ్ థైరాయిడ్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. ఓకే. సో అంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓహ్! అండ్ అన్నింటికన్నా మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే స్ట్రెస్. హుహుహు. సో అతిగా స్ట్రెస్ లోనయ్యేవాళ్ళు, అతిగా డిప్రెషన్‌కి లోనయ్యేవాళ్ళు. సో వీళ్ళలో ఎక్కువగా థైరాయిడ్ ఫంక్షనింగ్ తొందరగా డిస్టర్బ్ అవ్వగలిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే. కొద్ది మందిలో మాకు గుండె వేగం ఎక్కువగా యాహ్! కొట్టుకుంటుందండి. సో, హ్మ్. ఈ హార్ట్ బీట్ అనేది పెరగడం వల్ల హ్మ్. భయపడిపోయి మేము కార్డియాలజిస్ట్‌ని కన్సల్ట్ అయితే, హ్మ్. "ఏం పర్లేదమ్మా ఈసీజీలో అంతా నార్మల్ ఉంది" అని అంటున్నారు. అవును. అదే పర్సన్ కొన్ని రోజుల తర్వాత హ్మ్. ఏదో సింప్టమ్ వచ్చిందని చెప్పేసేసి థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే, "ఇది ఇప్పుడు కాదు బాబు ఎప్పుడో వచ్చిందని" అంటున్నారు. అంటే ఈ అవును. గుండె దడ ఎక్కువ కొట్టుకోవడానికి థైరాయిడ్‌కి ఏమన్నా లక్షణం అనుకోవచ్చా? డెఫినిట్‌గా. గుండె దడ ఎక్కువగా అంటే ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్ హ్మ్. ఆర్ ఎక్సెస్‌గా హార్ట్ రేట్ అనేది ఉండడం. ఇవన్నీ కూడా మనం పాల్పిటేషన్స్ అని చెప్తాం. ఓకే. ఓకే. ఈ పాల్పిటేషన్స్ అనేవి ఎక్కువ శాతం మనకి యాంగ్జైటీ, హుహు. భయాన్ని గురి చేసేటటువంటి అవకాశాలు చూస్తా ఉంటాం. ఓకే. ఇది థైరాయిడ్ ఫంక్షనింగ్‌లో హైపర్ థైరాయిడిజం అనేటటువంటి ఒక కండిషన్‌లో ఎక్కువగా కనిపిస్తది. ఓకే. సో ఓకే. హైపర్ థైరాయిడిజం అంటే ఏంటంటే థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది చాలా స్పీడ్‌గా జరగడం వల్ల బాడీ విపరీతమైనటువంటి వీక్‌నెస్ గురవుతుంది. వెయిట్ లాస్ విపరీతంగా జరుగుతది. హుహుహు. బాడీ ఒక్కసారిగా ష్రింక్ అయిపోతది. ఓహ్! సో వాళ్ళేంటంటే హార్ట్ బీట్ కూడాను అన్‌కంట్రోల్ అంటే చాలా ఇర్రెగ్యులర్‌గా అవుతది. సో ఒక టైంలో అంతవరకు బానే ఉంటారు. సడెన్‌గా హార్ట్ రేట్ పెరిగిపోతది. ఓకే. సో ఓకే. సడెన్‌గా యాంక్సైటీ అయ్యో! ఏమైపోయింది? నా గుండె దడ వచ్చేసింది. హార్ట్ ప్రాబ్లమ్ అంటే భయం ఆ! కూడా వచ్చేస్తది. ఆ భయం, యాంక్సైటీ కూడా దీంట్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఓహ్! సో ఇవన్నీ కూడా మనకి ఎక్కువ కనిపించేది హైపర్ థైరాయిడిజం అనే కండిషన్‌లో. ఓకే. సో హైపోలో అన్నీ స్లో అవుతాయి. హైపర్‌లో అన్నీ స్పీడ్ అవుతాయి. స్పీడ్ సో అవుతాయి. వీళ్ళలో ఓకే. మనం గమనిస్తే గనక వెయిట్ లాస్‌తో పాటు లూజ్ మోషన్స్ విపరీతంగా అయిపోవడం. చాలా హుహుహుహు. ఇర్రెగ్యులర్‌గా మోషన్స్ వెళ్ళిపోతూ ఉంటారు. లూజ్ ఆ! అయిపోతా ఉంటాయి. ప్రోటీన్ లాస్ కూడా అయిపోతుంటది సార్. అన్నీ ఆహా! ఎవ్రీథింగ్ విటమిన్ లాస్, ప్రోటీన్ లాస్ ఎవ్రీథింగ్ జరుగుతా ఉంటది వాళ్ళకి. ఓకే. ఓకే. అండ్ బాగా గమనిస్తే మీరు హైపర్ థైరాయిడిజంని ఒకటి గ్లాండ్ వాపుతో పాటుగా హుహు. బయటికి అండ్ కన్నుగుడ్లు మనిషి ఏమో సన్నగా అయిపోతారు. హ్మ్. బట్ హ్మ్. కన్నుగుడ్లు మాత్రం పెద్దగా ఉబ్బిపోయినట్టు అయిపోతాయి. ఓహ్! ఆహా! ఓహ్! ఎక్సాప్థాల్మోసిస్ అంటాం ఈ కండిషన్. ఓకే. ఓకే. ఈ కండిషన్ మనకి ఏ పర్సన్‌లో కనిపించినా ముందు చెక్ చేసుకుని థైరాయిడ్. థైరాయిడ్ సో చేయించుకోవాలి. ఎక్కువ ఓకే. శాతం హైపర్ థైరాయిడిజం లక్షణాల్లో ఈ యొక్క సింప్టమ్స్ అనేవి చూస్తాం. ఓకే. ఓకే.